వినతి పాదయాత్ర పేరుతో గుంటూరులో మా ఇంటి దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయాలని 29వ తారీఖున ప్రారంభించాలని సూచనప్రాయంగా ప్రకటించడం జరిగింది. దాన్ని అన్ని ఆలోచించుకొని డేట్స్ అన్ని చూసుకొని 29వ తారీఖు కాకుండా 31 ఆగస్టు 1 2 రోజుల పాటు ఈ వినతి పాదయాత్రను చేయాలని నిర్ణయించుకొని ఇవాళ అఫీషియల్గా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర దేనికోసం చేస్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద అనూహ్యమైన ఆశ్చర్యకరమైన, గతంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ రాజకీయాల్లో జరగనటువంటి ఒక పెద్ద దాడి జరిగింది. అది 7 గంటల 20 నిమిషాల సేపు కొనసాగింది. పోలీసులు ఉన్నారు, మీడియా పర్సన్స్ అందరూ ఉన్నారు. ఇవాళ కూడా మీడియాలో ఎవరు దాడి చేశారో, ఎవరు కారులు పగలగొట్టారో, ఎవరు విధ్వంసం చేశారో స్పష్టంగా కనపడుతోంది. దానికి సంబంధించి అదే రోజు నన్ను అరెస్ట్ చేస్తే నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉండంగానే, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళంగానే నా దగ్గరికి వచ్చి న్యాయవాదులు కంప్లైంట్ మీద సంతకం పెట్టించుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద సరైనటువంటి యాక్షన్, సిగ్నిఫికెంట్ యాక్షన్ని ఇంతవరకు ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, తరువాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం నా ఇంటి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీడియాలో చూసిన సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి నిరసిస్తూ ఏప్రిల్ 18వ తారీఖున నేను ఒక రోజు పాటు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. ఆ రోజే చెప్పాను, ఇది కొనసాగుతుంది, దోషుల్ని శిక్షించేంత వరకు ఉద్యమ రూపాన్ని ఇస్తూ ముందుకు వెళ్తాము అని. దానిలో భాగంగానే 3వ కార్యక్రమం ఇది. వినతి పాదయాత్ర. ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇంతవరకు ఏమీ అరెస్టులు చేయలేదు, దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీని కూడా మార్చమని ఇంతకుముందు ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇవ్వటం జరిగింది. ఆ గంగా వెంకటేశ్వర్లు గారిని ఎవరైతే నన్ను అర్ధరాత్రి పూట తీసుకొచ్చి కొట్టడానికి, హింసించడానికి ప్రయత్నం చేశారో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేస్తే ఆయన పక్షపాత ధోరణితో ఉన్నాడు, మార్చమని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. బట్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ టిల్ నౌ. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాదయాత్ర ద్వారా వెళ్ళి డీజీపీకి ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవటం జరిగింది. అది 31వ తారీఖు, జూలై 31వ తారీఖు ఉదయం 7 గంటలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్ దాకా వెళ్తాము. అయితే ఒకరోజు 29 కిలోమీటర్లు నడవటం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో నైట్ హాల్ట్ ఉండి ఆ మరుసటి రోజున అక్కడి నుంచి కొనసాగించి వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేయదలుచుకున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దానికి మద్దతు ఇవ్వాలని, ఇంత దారుణంగా కళ్ళ ముందు జరిగితే మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా యాక్షన్ తీసుకోకపోవటం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నట్టుగా భావించవలసి ఉంటుంది. ఇవాళ నా మీద జరిగింది, రేపు ఇంకోళ్ళ మీద జరుగుతుంది. పోలీసులు ఈ విధంగా అలసత్వంతోనో, లేకపోతే ఎవరో పైనుంచి లోకేష్ చెప్పాడనో, చంద్రబాబు చెప్పాడనో, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనో పోలీసులు తమ విధి నిర్వహణ చేయకపోవటం అనేది సమాజానికి ప్రమాదం,
కాబట్టి తప్పనిసరిగా విధి నిర్వహణలో భాగమైనటువంటి నా కంప్లైంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేసి అరెస్ట్ చేయవలసింది పోయి విచారణ లేదు, అరెస్టు లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఈ వినతి పాదయాత్ర తరువాత అయినా సరే యాక్షన్ తీసుకుంటారని, తీసుకోకపోతే మరొక రూపంలో ఉద్యమ రూపాన్ని ఇస్తాం తప్ప దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే గుండెలు రగిలి మాట్లాడుతున్నాం. ఒక మాజీ మంత్రిని, 70 ఏళ్ల వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా ఇంటి మీద పడి భార్యాపిల్లలు ఉండంగా వారిని హింసించి, నన్ను హింసించి పోలీసులు చేతులు కట్టుకు కూర్చుంటే ఇది ధర్మమాని ఆంధ్ర రాష్ట్ర పౌరులను అడుగుతాం. ఇది ధర్మం కాదు కాబట్టి పాదయాత్ర చేస్తున్నా. దీనిలో ఎంత దూరమైనా వెళ్తా, ప్రాణాలు పోయినా వెనుకాడను. జరిగింది దుర్మార్గం, జరిగింది అన్యాయం. అంతకన్నా దుర్మార్గం పోలీసులు కాముగా ఉండటం, అంతకంటే దుర్మార్గం నేను కాముగా ఉండటం తప్పు అవుతుంది. కాబట్టి దీన్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసే విధంగా ప్రభుత్వం మీద, ఈ పోలీస్ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆ రోజు పాదయాత్రలో నాతో పాటు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, ఇది అధర్మమని భావించిన వాళ్ళు అంతా నడవలేకపోయినా నాతో 4 అడుగులు నడిచి సంఘీభావాన్ని చెప్పి రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం తప్పు చేస్తుందనే విషయాన్ని సమాజానికి చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అని పౌరులు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానితో పాటు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీనిలో కూడా పార్టిసిపేట్ చేయాలని, జిల్లాలో, రాష్ట్రంలో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నాను. ఈ 31వ తారీఖు వరకు కూడా నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి వారి మద్దతుని తీసుకోవడానికి, వారి ఆశీర్వచనాలు పొందడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంబటి రాంబాబు గారు చేపట్టినటువంటి వినతి పాదయాత్రకి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొనాలని మేమందరం కూడా ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేపడటానికి సంబంధించి కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ కొనసాగించి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టి నిర్వహించినటువంటి అంబటి రాంబాబు గారి మీద జనవరి 31వ తారీఖున జరిగినటువంటి దాడి తరువాత దాడి చేసినటువంటి వ్యక్తులు బయట ఉంటే దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. జైలు నుంచి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు కలిసి తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి కేసులు పెట్టాలా, ఎవరైతే ఆ రోజు దాడిలో పాల్గొన్నారో వారందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కూడా కలిసినటువంటి మాట. ఆ తర్వాత ఏప్రిల్ 18వ తారీఖున గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరాహార దీక్ష చేపట్టినటువంటి పరిస్థితులు. అయినా కూడా పోలీస్ అధికారులు స్పందన వచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వమైనా కూడా స్పందిస్తుందని ఆశగా చూస్తే ఆ వైపు కూడా ఎటువంటి సంకేతాలు లేనటువంటి పరిస్థితుల్లో రేపు 31వ తారీఖున రాంబాబు గారు ప్రారంభిస్తున్నటువంటి వినతి పాదయాత్ర గుంటూరు నుంచి ప్రారంభమై 1వ తారీఖు మధ్యాహ్నానికి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని, ఎందుకంటే చివరికి పోలీస్ అధికారులు కెప్టెన్ అతనే, బాస్ అతనే కాబట్టి అతనికి వినతి పత్రం ఇవ్వాలనే ఆలోచనతో రాంబాబు గారు కార్యక్రమం చేపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని అడిగేది కానీ పోలీస్ అధికారులు ముఖ్యంగా అడిగేది ఒకటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటన సంబంధించి మీరు చూశారు. బహుశా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా కూడా జరుగుతుంది 7 గంటల పైచులకు ఇంటి మీద దాడి జరిగినటువంటి పరిస్థితులు. దాడిని మొత్తం కూడా మీడియా చూపించినటువంటి పరిస్థితులు కూడా మరో పక్క ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా సుమోటోగా కేసు తీసుకోవాలా, అది లేదు. రాంబాబు గారు కేసు పెట్టి పదే పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు. అంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు, వ్యవస్థలు కాపాడవలసినటువంటి నాయకులు ఎవరైతే ఈ ఘటన కారకులయ్యారో వారి పక్కన నిలబడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులకు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంబటి రాంబాబు గారు కూడా ఇవాళ దీనికి సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలని కోరుతూనే కార్యక్రమాలు చేపట్టి ఇప్పటివరకు కూడా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపు చేపట్టే కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. శాంతియుతంగా మా మనోభావాల్ని సమాజానికి చెప్పే రీతిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పక్షపాత వైఖరిని సమాజానికి చెప్పాలా, ప్రపంచానికి చెప్పాలా. అప్పుడైనా వీళ్ళల్లో మార్పు వస్తుందని ఆశగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ రేపు పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా మార్పు లేకపోతే ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపడటం జరుగుతుందని నేను ఈ సందర్భంగా అధికారులకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. న్యాయాన్ని మనం ఇవ్వలేము అనేటువంటి ఒక లాటిన్ వర్డ్లోంచి ఎంతో గర్వపడేటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ సింహం బొమ్మ తర్వాత ఈ బ్యాడ్జీలు ఇవన్నీ వేసుకుంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉండేవాళ్ళు పోలీసులు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పోలీసులుగా మారిపోయారు. ఒకటి తెలుగుదేశం పోలీసులు అనేటువంటి భావన కలుగజేశారు. 2 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు అనేటువంటి భావన కూడా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేటువంటి బ్యాడ్జ్ తీసేసి టీడీపీ పోలీస్ అనేటువంటి కొత్త బ్యాడ్జ్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఎంత పప్పెట్స్ అంటే చెస్సులో కనుక ఉన్నటువంటి పావులు మనం ఎట్ట కదుపుతామో అట్లా కదిపేటువంటి పోలీసులు ఉన్నారు తప్పితే స్వతంత్రంగా ఒక బలవంతుడి నుంచి ఒక బలహీనుని రక్షించడానికి, ప్రభుత్వాన్ని నుంచి విపక్షాలను రక్షించేటువంటి పోలీస్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. దానికి ముఖ్యంగా జనవరి 31వ తేదీ సంఘటన గుంటూరు జిల్లా ప్రజాస్వామ్యానికే ఒక చంప దెబ్బలాంటిది. ఒక మాజీ మంత్రి బై సడన్ ప్రొవొకేషన్, అంటే ఏదో తొందరపాట్లు అన్న మాటకి వెనక్కి తీసుకొని మళ్ళీ క్షమాపణ కోరాడు. ఆయన ఎవరో ఆయన భోషడిక అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని మేము కూడా కంట్రోల్ చేయలేకపోయాం. బికాజ్ ఈ ఆంధ్రప్రదేశ్ గర్వపడేటువంటిది పేదవాడి ఆర్తనాదాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పార్టీ ఉండమని ఆదేశించి సంక్షేమ కార్యక్రమాలు ప్రతివాడికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మాట నేతలకి కార్యకర్తలు కోపం వస్తే మళ్ళీ నవ్వు ఆఫ్టర్ 4-5 years యూ హ్యావ్ టేకెన్ ఎ రిటాలియేషన్. మళ్ళీ ప్రతీకారం కోసం ఈ రోజున అందరు ఇళ్లలో పడుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టి జైలు చేశాం. బట్ మా ఇళ్ల మీద దాడి జరిగితే నీకు ఏపించాల్సినటువంటి బాధ్యత లేదా? అసలు ముఖ్యంగా డీజీపీ, ఇది అషేమ్. ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఐజీ, ఎస్పీలు వీళ్ళందరికీ చూస్తుంటే అసలు మాలాంటి ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టబుద్ధి కావట్లా. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ శాలరీస్, మై ట్యాక్స్.
నేను కట్టేటువంటి ట్యాక్స్లో జీతాలు తీసుకుంటున్నారనేటువంటి భావన వాళ్ళలో లేదు. ఏదో లోకేష్ జేబులోంచి డబ్బులు ఇచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారి జేబులోంచి డబ్బులు ఇచ్చేటట్టు. ఒక మంత్రి కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోకపోవటం కాదు. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను జ్యుడిషియరీ. మోర్ ఓవర్ యూ హ్యావ్ టేకిన్ సుమోటో కేసెస్, సో మెనీ సుమోటో కేసెస్. దానికి ఎవరు కంప్లైంట్ చేయక్కర్లా, నువ్వే రెస్పాండ్ కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీవీలన్నీ గగ్గోలు పెట్టినాయి. వై యు ఆర్ నాట్ టేకింగ్ యాజ్ ఎ సుమోటో? దాంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులకి మళ్ళీ డీజీపీ దాకా నడుచుకొని ఇవ్వాలనేటువంటి సంకల్పం ఒక రకంగా బాధాకరం. ఎందుకంటే చిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అందరూ జగమెరిగిన సత్యం. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఎ విట్నెస్. అక్కడ ఉన్నాడు, డ్రోన్లు ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థ అంతా ఉంది. అదే ఒక రేపిస్ట్ కనుక చేసి కనుక పారిపోతుంటే పోలీసులు ఆ సీసీ కెమెరాలు పట్టుకోరా? ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయం అనేటువంటిది ఇవాళ డెఫినెట్గా యూఆర్ టీచింగ్ లెసన్ టు అస్. 2029 ప్రజా సంక్షేమం కోసం రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ చర్యల వల్ల ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అనేటువంటి తర్ఫీదు కూడా మా కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుందనేటువంటి భావనలో ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరో చెబితే ఎక్కించుకునేది కాదు. ఇది అన్యాయం జరుగుతున్నటువంటిది. ముఖ్యంగా తటస్థులు దే ఆర్ కండెమ్నింగ్. డాక్టర్ అంబేద్కర్ అంటాడు, దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ లా. ఈ భూమి న్యాయం బతికేటువంటిది. 3 పూలు 6 కాయల్లాగా ఉండేటువంటి భావన ఉండేటువంటి భూమి. ఇది గ్రేట్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్నే మీరు తొక్కిపట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంటే రేపు పొద్దున ఇంకా మాకు పాఠాలు చెప్పక్కర్లా. మా వాళ్ళు నేర్చేసుకున్నారు ఆల్రెడీ పాఠాలు. వీ డోంట్ వాంట్ టు లెర్న్ సంథింగ్. మాకు ఆల్రెడీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేర్పించేశారు యువర్ యాక్షన్స్. అందుకని ఎస్పెషల్లీ రాంబాబు గారు తలపెట్టినటువంటి పాదయాత్ర వెరీ జెన్యూన్ అండ్ పార్టీ అండ్ ముఖ్యంగా ఈ దేశంలో న్యాయం బతకాలి, అన్యాయం జరిగినటువంటి ఆవేదన వినాలి అనేటువంటి సంకల్పంతో మాతో కలిసి వచ్చేటువంటి న్యూట్రల్ పీపుల్ అందరికీ, సమాజంలో ఉన్నటువంటి సంఘ సేవకులకి, మంచి ఎన్జిఓస్ అందరికి కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. అందుకని ఆ రోజున మా గుంటూరు జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి కూడా మొత్తం వీఆర్ వన్, వీఆర్ విత్ అంబటి రాంబాబు అండ్ డూ జస్టిస్, ప్రివైల్ జస్టిస్ అనేది కంపల్సరీగా అంబటి రాంబాబు జరగాలి. అది పాదయాత్ర మేము ఆపాలంటే ఇమీడియట్గా ఐఎమ్ అపీలింగ్ ది సర్వశ్రేష్ఠ త్రిపాఠి. సర్వశ్రేష్ఠుడు ఆ తండ్రి గారు మంచి పేరు పెట్టారు ఐజీ గారికి. ఆర్ ఏ వెరీ బిలవ్డ్ స్టేట్ ఆఫ్ యూపీ. బీయింగ్ ఐజీ ఆఫ్ గుంటూరు, యూ ప్లీజ్ ఆస్క్ యువర్ సబార్డినేట్స్ టు రిజిస్టర్ ఎ కేస్, టేక్ ది కంప్లైంట్. కేసు చేయమంటున్నాను. గంగా వెంకటేశ్వర్లు కానీ లేదా అక్కడ వంశీ అనేటువంటి పోలీసు ఇద్దరు, వాళ్ళైతే మాకు న్యాయం చేయలేరు. దే ఆర్ ది బ్యాడ్జెస్ ఆఫ్ గంగా వెంకటేశ్వర్లు, ఎస్హెచ్ఓ అనకుండా ఎస్హెచ్ఓ టీడీపీ, వంశీ ఎస్హెచ్ఓ టీడీపీ బ్రాకెట్. పార్టీని కూడా చేర్చలేదు అంతే, అక్షరాలు చేర్చలేదు అంతే. దర్ కోర్ టీడీపీ పీపుల్. అందుకని వాళ్ళ చేత అయితే మాకు న్యాయం జరగదు. వీఆర్ కండమింగ్. డెఫినెట్గా రేపు జరిగేటువంటి పాదయాత్రలో అందరూ పాల్గొవాలి. ఇప్పటివరకు మాతో పాటు సహకరించినటువంటి మీ పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ